యూనియన్ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఈ రీజనల్ పార్టీస్కి ప్రమాదం అని నేను గతంలో కూడా చెప్పాను. దే అండర్మైన్ ఈ సీరియస్నెస్ ఆఫ్ లోకల్ ఎలక్షన్స్ అండ్ ఫోకస్ కాన్సన్ట్రేషన్ అనేది నేషనల్ ఎలక్షన్ వైపుకే వెళ్తుందని నేను గతంలోనే చెప్పాను. ఎందుకంటే ఇక్కడ ఈ ఫోకస్ అంతా కూడా ఎవరు ముఖ్యమంత్రి అని ఎన్నికలు జరగవు, ప్రధానమంత్రి ఎవరు అనేటువంటి ఎన్నికలు జరుగుతాయి. ఎవరు ప్రధానమంత్రి అనేటువంటి ఫోకస్ వెళ్ళిపోయింది. దేశం మొత్తం ఒకటేసారి జరుగుతాయి ఎన్నికలు. అక్కడ మోడీనా రాహుల్ అనేటువంటి ఫోకస్ వెళ్ళిపోయింది. ఇక్కడ చంద్రబాబు జగన్ అనేటువంటి సైకలాజికల్ ఫీలింగ్ అండి దేశం మొత్తం ఒకేసారి ఎన్నికల్లో రావడంతో అక్కడ మోడీనా రాహుల్ అనేటువంటి కాంటెక్స్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది సైకలాజికల్లీ ది ఎలక్టింగ్ అవర్ లోకల్ లీడర్స్ అనేటువంటి ఫోకస్ షిఫ్ట్ అయింది. వద్దు అని నేను గతంలో నా అభిప్రాయం చెప్పాను ఒకసారి. అది ఓకే. కొన్ని ఎమర్జెన్సీ ప్రకటిస్తారు. ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవునప్పుడు గవర్నమెంట్ని స్క్రాప్ చేసేసి రాష్ట్రపతి పాలన పెట్టేటువంటి అధికారం కేంద్రానికి ఉంది. వాళ్ళు ఎంత ట్రై చేసినా సరే అక్కడ అల్లర్లు కంట్రోల్ అవ్వట్లేదు. కంట్రోల్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్ని స్క్రాప్ చేస్తుంది, రాష్ట్రపతి పాలన పెట్టేసి ఎమర్జెన్సీ పెట్టేసి 144 సెక్షన్ పెట్టేసి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసింది ఒక రాష్ట్రంలో, స్పెసిఫిక్ రాష్ట్రంలో. మరి ఇప్పుడు నువ్వు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టినప్పుడు అలాగే ఏదైనా ఒక గవర్నమెంట్ నువ్వు స్క్రాప్ చేస్తే 6 నెలల్లో మళ్ళీ నువ్వు ఎన్నికలకు వెళ్ళాలి. అంటే 5 సంవత్సరాల గవర్నమెంట్ పాలన యొక్క రాష్ట్రపతి పాలన అనేటువంటి సిస్టమ్ పట్టుకురావాలంటే 5 ఇయర్స్ కాదు, ఆల్మోస్ట్ ఏ ప్రెసిడెన్షియల్ రూల్. అది ఆర్టికల్ 353 అనేదాన్ని ఇప్పుడు ఎత్తేస్తారా ఏంటి దాన్ని? ఇప్పుడు ఒక్కోసారి ఎక్కువగా గవర్నమెంట్ వచ్చేది నేషనల్లో, సెంట్రల్లో వచ్చేది. ఒకవేళ అక్కడ సెంట్రల్లో పడిపోతే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు మొత్తాన్ని మళ్ళీ పడగొట్టేసి మళ్ళీ ఎలక్షన్ పెడతారా అని. ఇదంతా ఏంటంటే స్టేట్లో వచ్చింది ఏంటి, అప్పుడు మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ జరిగేంత వరకు రాష్ట్రపతి పాలన పెట్టి నడుపుతారా? మన లోకల్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు రివర్స్ వెళ్ళిపోతున్నారని, పైకి వెళ్ళిపోతున్నారు. ఈ దేశం మొత్తాన్ని ఒక్క గవర్నెన్స్లోకి తీసుకురావడం అనేది ఇది ప్రమాదకరమని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.